అవునండి. సావిత్రి అనే అమ్మాయి మీకు తెలుసా? తెలుసు. ఏ? తను గాయాలతో మా హాస్పిటల్లో జాయిన్ అయిందండి. నా సావిత్రి చనిపోయిందంటే ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను మావయ్య. తను ఎక్కడ బ్రతికి ఉంటుందన్న ఆశతో అడవుల్లో పిచ్చి వాళ్ళ తిరిగాను. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, విష్ణువే. ఈవిడేంటి ఇప్పుడు ఫోన్ చేస్తుంది? ఫోన్ తీస్తే ఇప్పుడు రామాయణం అంతా చెప్పాలి. మనకెందుకో. ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు? నా ఫోన్ కూడా తీయడం లేదు అంటే డాక్టర్ గారు చెప్పింది నిజమేనన్నమాట. బాబు, ఇక్కడ సావిత్రి అనే అమ్మాయి ఏ గదిలో ఉందో తెలుసా? సావిత్రి సర్జరీ పేషెంటా? ఆ గదిలో ఉంది, వెళ్ళండి. సావిత్రి ఎక్కడుందో చెప్పమంటే వీడేమిటి నన్ను ఎవరి రూంలోకి పంపించాడు? బామ్మా,
ఎవరమ్మా నువ్వు? నేనే బామ్మ, సావిత్రిని. సావిత్రి, నువ్వేనా? ఏంటమ్మా ఇది? ముఖం అంతా కట్లేంటి? ఏమైందమ్మా? ఊహించనివి చాలా జరిగాయి బామ్మ. ఏం జరిగినా కూడా ఈ విధంగా మనిషిని గుర్తుపట్టలేనంత ప్రమాదం ఏం జరిగింది? అంత ప్రమాదం ఏం జరిగిందమ్మా? జరిగింది మీతో చెప్పుకోవాలనే మిమ్మల్ని పిలిపించమన్నాను. ఏం జరిగినా ఈ విధంగా మనిషిని గుర్తుపట్టలేనంత ప్రమాదం ఏం జరిగింది? అవును, నీ పరిస్థితి ఇలా ఉంటే ఇక్కడెవరు లేరేంటమ్మా? నీకు చిన్న గాయమైతేనే తట్టుకోలేని సత్య నిన్నెలా వదిలేసి ఎక్కడికెళ్ళాడు? ఏంటమ్మా, ఎందుకా నవ్వు? నేనిలా ఉండటానికి కారణమే ఆయనైతే ఆయన ఇక్కడెలా ఉంటాడు బామ్మ? వాడు కారణమా? ఏంటమ్మా నువ్వు చెప్పేది? నువ్విలా తయారవడానికి వాడు కారణమా? ఆయన నన్నిలా హాస్పిటల్కి పంపించాలనుకోలేదు బామ్మ. ఏకంగా పైకే పంపించాలనుకున్నారు. ప్రాణంగా ప్రేమించిన ఆయనే ప్రాణాలు తీయాలని చూశారు. సావిత్రి, ఎవరి గురించి మాట్లాడుతున్నావో అర్థమవుతోందా? సత్యాకి ప్రాణమమ్మా నువ్వంటే. నీకు తలనొప్పి అంటేనే తల్లడిల్లిపోయేవాడు. నీ ప్రాణాలు తీయాలని చోటు వెంటమ్మా. ఈ నిజం అబద్ధం అయితే బావుండని నాకు అనిపిస్తుంది బామ్మ. కాని మొదటిసారిగా ఆయన కళ్ళల్లో క్రూరత్వాన్ని చూసింది నేనే. నన్ను చంపాలని చూశారనటానికి ప్రత్యక్ష సాక్షిని నేనే. అవును బామ్మ, ఆయన నన్ను చంపాలని చూడటం ఇది మొదటిసారి కాదు. ఇంతకు ముందు కూడా ఇలాంటి ప్రయత్నాలు చేశారు బామ్మ. వాడు రాక్షసుడు అన్నట్టు చెప్తున్నావేంటమ్మా? నిజం బామ్మ. మేమందరం హైదరాబాద్ నుండి అన్నయ్య, ఏం చేస్తున్నావు? ఏంటది? అది అన్నం, ఇది చావు. ఆ గొడ్డలేంటండి? ఓ ఇదా, ఇది ఆ చెట్ల దగ్గర పడుంది. ఏంటమ్మా ఇది? మన సత్య గురించేనా నువ్వు చెప్తోంది? వాణ్ణి పసికందుగా ఈ చేతులతో ఎత్తుకున్న రోజుల నుంచి నీ చేతుల్లో పెట్టేదాకా పెంచింది నేనేనమ్మా. ఎదుటి వాళ్ల కష్టాల్ని చూసి కన్నీళ్లు పెట్టుకునేవాడు. వాడు ప్రాణాలు తీసేంత కసాయిగా మారాడా? ఆయన గురించి నాకు తెలీదా బామ్మ? నా ద్వేషాన్ని కూడా ప్రేమించిన ఆయన
ఈ రోజులా మారటానికి కారణం ఏదో ఉంది. దీని వెనక ఎవరో ఉన్నారు. వాళ్ళు ఎవరు, ఎలా ఆయన్ని ఇలా తయారు చేశారనేది తెలుసుకోవాలనే నా ప్రయత్నం. అందుకే నేను బ్రతికున్న విషయం ఎవరికీ తెలియకుండా మిమ్మల్ని మాత్రమే పిలిపించాను బామ్మ. వాడిలా తయారయ్యాడు అంటే నేనిప్పటికీ నమ్మలేకపోతున్నానమ్మా. ఆయన క్రూరత్వాన్ని దగ్గర నుంచి చూశాను కాబట్టే నేను నమ్మవలసి వచ్చింది బామ్మ. ఓ వచ్చేసారా? జానకమ్మ గారంటే మీరేనా? అవునమ్మా. మీకు ఫోన్ చేసింది నేనే. సావిత్రి, నీకు సర్జరీ చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సర్జరీనా? సర్జరీ ఏంటమ్మా? సావిత్రి మొహమంతా బాగా గాయాలయ్యాయి. అందుకే ఫేస్ కి సర్జరీ చేయాల్సొస్తుంది. ఈ సర్జరీ తర్వాత నా రూపురేఖలే మారిపోతాయి అంటున్నారు. బహుశా ఎవ్వరూ నన్ను గుర్తుపట్టలేకపోవచ్చు కూడా. బాధపడకమ్మా. రూపం మారితే ఏముంది, నీ మనసు మారదు. సత్యం మీద నీకున్న ప్రేమ మారదు. చనిపోయే వరకు అది జరగదు బామ్మ. ఆయన్నిలా రాక్షసుడిగా మార్చిన వాళ్ళు ఎవరు అనేది తెలుసుకోవాలనే నా ప్రయత్నం. సావిత్రి, నీ ప్రయత్నానికి నేను తోడుంటానమ్మా. నువ్వు ధైర్యంగా ఉండు. ఏం జరిగినా, ఎన్ని కష్టాలొచ్చినా నీ ధైర్యమే నిన్ను కాపాడుతుంది. గురువుగారికిచ్చిన మాట సగం నెరవేర్చాను. ఏంటి గురువా, ఆ సావిత్రిని చంపమని మీరే చెప్పి ఇప్పుడేంటి ఎలా అంటున్నారు? సావిత్రి నందినీల చావు కోరుకుంది ఆ మరకతలింగం కోసమేరా. కాని ఆ కుటుంబంలో ముగ్గురు లేకుండా అది సాధించటం అసాధ్యం అంటున్నాడు ఆ కేరళ నుంచి వచ్చిన స్వామి. అలా అయితే అది సాధ్యం కాదుగా. సావిత్రి చనిపోయింది. చనిపోయిందని నువ్వంటున్నావు, చావలేదని ఆ స్వామి అంటున్నాడు. చంపింది నేనే అయితే చావలేదని ఎలా అంటాడు గురువా? అంటున్నాడురా. మరకతలింగం అనుగ్రహం ఉన్నా ఆ కుటుంబానికి అర్ధాంతరపు చావు లేదు, రాదు అంటున్నాడు. ఈ చేతులతో పడవను ఊపింది నేను. అది నీళ్లలో పడి గిలగిలా కొట్టుకుంటూ మునిగిపోతే చూసింది ఈ కళ్ళు. ఇంకా అది బ్రతకటం అసాధ్యం. వచ్చినవాడు, ఆ మాట చెప్పినవాడు సామాన్యుడు కాదురా. ఎవ్వరు చెప్పినా సావిత్రి చనిపోయిందన్న మాట నిజం. తనని చంపుతాను అని నేను మీకిచ్చిన మాట నిలబెట్టుకున్నాను, అది నిజం. దాని చావు ఇప్పుడు మనకి లాభం కాదురా. కానీ పరిస్థితి చేయి దాటిపోయింది గురువా. అది చచ్చింది, దాని శవం కూడా దొరకలేదు. లేదురా, వాడు చెప్పాడు అంటే అది ఎక్కడో ప్రాణాలతో ఉండే ఉంటుంది. ప్రాణాలు తీసిన నా మాట నమ్మకుండా ఎవరి మాటో నమ్ముతున్నారా? నీ మాటే నిజమైతే అది మనకు నష్టం, వాడి మాటే నిజమైతే అది మనకు లాభం. ఆ మరకతలింగం మన వశమవుతుందిరా. నీ గురువు దేవుడవుతాడు.
ఈ ప్రపంచమే నా వశమవుతుంది. మీ ఆదేశాన్ని పాటించిన నా మాటల్ని అనుమానిస్తున్నారా? మహామాంత్రికులమైన మా మనసు కూడా ఆశ వైపే లాగుతుందిరా. బ్రతికుందని వాడు నమ్మకంగా చెప్తున్నాడు. ఆధారాలతో సహా నిరూపిస్తానంటున్నాడు. ఎంత ఏడ్చి ప్రయోజనం ఏముందమ్మా? ఆ దేవుడు దాన్ని తీసుకెళ్లిపోయాడు. నా బిడ్డకి ఇంత త్వరగా ఆయుష్ తీరిపోతుందనుకోలేదు. నేనెవరో తెలియని రోజే మా వదిని నన్ను కాపాడి సొంత మనిషిలా ఆదరించింది. అమ్మలేని నాకు అమ్మలా మా వదిన దొరికింది అనుకుంటే నన్ను మళ్ళీ అమ్మలేని అనాథం చేసేసాడా దేవుడు, చేసేసాడు. ఊరుకోమ్మా, ఊరుకో. నా బిడ్డ కోసం బాధపడి నీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. మా తలరాతిలా రాసి ఆ దేవుడు దానికి అర్ధాంతరపు చావు రాశాడు. నా బిడ్డ తన భర్తతో హాయిగా ఉందన్న భ్రమలో బతికేశావు. భార్యాభర్తలు హాయిగా కలిసి ఉంటున్నారు. ఏ శుభవార్త చెప్తారోనని ఎదురు చూస్తుంటే పిడుగులాంటి ఈ వార్త వినాల్సి వచ్చింది. నిజంగానే అన్నయ్య వదిన చాలా ప్రేమగా ఆనందంగా ఉన్నారు. వదిన కూడా ఎప్పుడూ లేనంత సంతోషంగా ఉంది. ఆ సంతోషం అలా శాశ్వతం అవుతుంది అనుకున్నానే కానీ ఇలా జరుగుతుందనుకోలేదు. పిన్ని పిన్ని అంటూ ఇంట్లో గలగల్లాడుతూ తిరుగుతూ ఉండే పిల్ల ఈ రోజు లేదు అంటే ఇంకా నమ్మలేకపోతున్నాను. ఎవరు నమ్మగలుగుతున్నారమ్మా? పోయిన నా బిడ్డ ఎలాగూ పోయింది. ఆ దిగులుతో నందిని ఏమైపోతుందనని భయం వేస్తోంది. తనని జాగ్రత్తగా చూసుకోండమ్మా. నందినికి జాగ్రత్తలు చెప్తున్నారు, మీరెక్కడికెళ్తున్నారు? మా బిడ్డ పోయాక ఇంకా మాకిక్కడ పనే ఉందమ్మా. అందుకే వెళ్ళిపోతున్నాం, మా ఊరికి వెళ్ళిపోతున్నాం. అదేంటి మావయ్య, ఇప్పుడెలా వెళ్తారు? వదిన లేనంత మాత్రాన ఈ ఇల్లు మీది కాదా? మా బిడ్డే పోయిన తర్వాత ఇంకా మాకిక్కడ ఎవరున్నారమ్మా మేము ఇక్కడ ఉండడానికి? ఊరి కాని ఊరైనా నా బిడ్డ ఇక్కడ గొప్పగా బతుకుతుంది అనుకున్నాను. కానీ ఇలా చివరి చూపు కూడా అందకుండా పోతుంది అనుకోలేదబ్బా. ఇంకా మాకు
మాకిక్కడ ఏం మిగులుందని మేము ఇక్కడ ఉండాలి? ఎవరిని చూసుకుని ఉండాలి? అమ్మా సావిత్రి, చూసుకోవడానికి ఫోటో తప్ప ఆనవాళ్ళు దొరకకుండా మమ్మల్ని ఇలా అన్యాయం చేసావమ్మా, అన్యాయం చేసేసావు. తల్లి ఎక్కడున్నావే? మమ్మల్ని ఎలా బతకమంటావే నువ్వు లేకుండా? నాకు మాత్రం కేరళ స్వామి చెప్పిందే నిజమనిపిస్తుంది మావా. అంతేనంట. ఎవరికి అనుమానం రాని చోటు, ఎవరు వెతకని చోటు ఒక్కటుంది మావా.